తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఆదిలాబాద్లో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ గాలి దుమారానికి హాకీ పోటీలకు ఆటంకం కలిగింది. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో తేలికపాటి వానలు కురిశాయి. రాష్ట్రంలో వాతావరణం మారిపోయింది. నిన్న మొన్నటి వరకు ఎండలు కొట్టగా ఇవాళ వాతావరణం చల్లబడింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణులు బలపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందంటున్నారు. దీని ప్రభావంతో 4 రోజుల తర్వాత భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు. తెలంగాణకు దగ్గరలో 2 ద్రోణులు ఏర్పడినట్టుగా తెలుస్తోంది. దీనివల్ల ఏంటంటే మళ్ళీ మనకి మాయిశ్చర్ అట్రాక్షన్, మనకు ఆల్రెడీ మన దాటైతే మాన్సూన్ విండ్స్ వెళ్ళిపోయాయి కాబట్టి మాయిశ్చర్ అట్రాక్షన్ మళ్ళీ క్లౌడీనెస్ పెరుగుతుంది. పశ్చిమాన ఉన్న జిల్లాల్లో ఒక 3-4 జిల్లాల్లో హెవీ రైన్ కూడా రికార్డ్ అయింది. నిజామాబాదు, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు ఈ జిల్లాల్లో 4-5 చోట్ల 7 సెంటీమీటర్లు దాటి రెయిన్ఫాల్ కూడా రికార్డ్ అయింది. ఆదిలాబాద్ లో భారీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో భారీ గాలి దుమారానికి హాకీ పోటీలకు ఆటంకం కలిగింది. ఇసుక తుఫాన్లా మారడంతో క్రీడాకారులు పరుగులు పెట్టారు. టెంట్లు, కుర్చీలు కొట్టుకుపోయాయి. స్టేడియంలో ఉన్న ఎంపీ నగేష్ తీవ్రమైన గాలులతో ఇబ్బంది పడ్డారు. జిల్లా కేంద్రంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఉదయం నుంచి పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో తేలికపాటి వానలు కురిశాయి. జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాలలో మోస్తరు వర్షం కురిసింది. వర్షానికి చిత్తడిగా మారిన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో పిడుగుపడి 2 కాడెద్దులు చనిపోయాయి. బిజినేపల్లి మండలం కొట్టాలగడ్డలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షంతో పాటు పిడుగుపడి రైతు క్యామ శ్రీశైలంకు చెందిన 2 ఎద్దులు మృతి చెందాయి. 1,00,000 విలువ చేసే కాడెద్దులు చనిపోవడంతో రైతు కుటుంబం కన్నీళ్లు పెట్టుకుంది. కష్టం చేసుకుని బతికే తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. పిడుగులు పడే ఛాన్స్ ఉందని, ప్రజలు చెట్ల కిందకు వెళ్లొద్దని సూచించారు.